నారాయణ హరి ఓం. శ్రీ మహాలక్ష్మి సమేత చిదవెంకటేశ్వర స్వామివారి పీఠం, శ్రీ వెంకటేశ్వర నగర్, గాడాల, రాజమహేంద్రవరం రూరల్. దర్శించండి, ధరించండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ నెల మే 8వ తారీఖున అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారికి అయ్యవారికి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. కావున భక్తకోటి అందరూ విచ్చేసి అయ్యా అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కనులారా మనసారా వీక్షించి మీ మనసులో ఏవైతే సంకల్పాలు ఉన్నాయో ఆ కళ్యాణకారకుడిని దర్శించుకున్న క్షణంలోనే మన సంకల్పాలన్నీ కూడా అయ్యవారు నెరవేరుస్తారు. అంతేకాక మన పీఠంలో వేయించేసి ఉన్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అర్ధాంగి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ఎడం చెవి దగ్గర ఎటువంటి సంకల్పాన్ని కోరికని తెలియజేస్తే ఆ కోరికను అమ్మవారు నెరవేరుస్తారని భక్తులు ఒక ప్రగాఢ విశ్వాసం. అంతటి విశ్వాసంతోనే 120 గ్రాములు పైబడి నూతన సువర్ణ సూత్రధారణ అమ్మవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ సూత్రధారణ సమయంలో అయ్యవారి చేతుల మీదుగా భక్తకోటి అందరూ వీక్షిస్తున్న సమయంలో అమ్మవారి మెడలో ధారణ జరుగుతుంది. కావున భక్తకోటి ఉదయం 9:30 కల్లా ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి 12 గంటల వరకు జరిగే ఈ కళ్యాణ మహోత్సవం ఆ ఆనంద నాయకుడిని దర్శించుకుని మీ జీవితంలో ఆనందం సంపూర్ణంగా ఆ అయ్యవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో నెరవేరాలని, అంతేకాక అయ్యా ఆశ తీరిస్తే అమ్మ ఆకలి తీరుస్తుందని మన పీఠంలో ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాదం వితరణ, అమ్మ ప్రసాద వితరణగా మనం చేస్తూ ఉంటాం. అలాగే ఈ కళ్యాణ మహోత్సవం అనంతరము భక్తకోటి అందరికీ కూడా అమ్మ ప్రసాద వితరణ జరుగుతుంది. కావున కళ్యాణం వీక్షించడమే కాకుండా అమ్మ ప్రసాదాన్ని కూడా స్వీకరించి సంపూర్ణమైన ఆశని ఆకలిని రెండూ నింపే ఆ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించవలసిందిగా కోరుచున్నాం. నారాయణ హరి ఓం. శుభం భూయాత్. ఓం నమస్తుభ్యం శతమూలికభ్యం నిర్విం కుర్మేదవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యక్రమం జరిగినా విఘ్నాలు జరగకుండా ఉండడానికి విఘ్నేశ్వరుని పూజిస్తాం. తర్వాత మన ప్రీతిపాత్రులైన అందరి దేవుళ్ళని అలంకరించుకుంటూ వారి సేవలు చేసుకుంటూ ముందుకు నడుస్తాం. భక్తి అనేది ఎందుకు అనంటే మనలో ఉండే ఒక ఆధ్యాత్మిక చింతనని పెంచడానికి, అట్లాగే మనలో ఉండే చెడు భావాన్ని పోగొట్టడానికి భగవంతుడే మనకి శరణ్యం. ఆ భగవత్ సంకల్పం లేనిదే మన అడుగు కూడా వేయాలి. అలాంటిది ఈరోజు మనందరం బాగున్నాం అనుకుంటే ఆ దేవుడి సంకల్పంతోనే ముందుకు నడుస్తాం. ఈరోజు రాజమహేంద్రవరంలో మన గాడాల అమ్మవారిది బ్రహ్మోత్సవాలు తొందరలో జరగబోతున్నాయి. ఆ శుభ సందర్భంలో అమ్మవారి మహోత్సవాలు ఆహ్వానం పత్రిక అనుకోవచ్చు, లేకపోతే అందరినీ ఒక దగ్గరికి చేర్చి వారికి ఆశీస్సులు అందజేయడానికి మా స్వామీజీ గారు మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరి మేలు కోరుకునే ఒక దేవుడి తాలూకా దూతలాగా ఇక్కడ ఉండి అందరికీ సేవ చేసుకుంటున్నారు. మీరందరూ వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. 8వ తారీఖున బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ తారీఖున అమ్మవారికి మంగళసూత్రాలు అలంకరణ జరిగింది. మంగళసూత్రాల కళ్యాణోత్సవంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి మంగళసూత్ర ధారణ జరుగుతుంది. ఆ మంగళసూత్ర ధారణకి అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే మా స్వామివారిని కూడా దర్శించుకొని వారి ఆశీస్సులు కూడా పొందాలని కోరుకుంటూ అందరికీ శుభమస్తు, అభిజ్ఞమస్తు. శుభం భూయాత్. నారాయణ హరి ఓం. అందరికీ నమస్కారం.
శ్రీ మహాలక్ష్మి సమేత చెన్న వెంకటేశ్వర స్వామి వారి పీఠం గాడాల. అక్కడ జరగబోయేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన చెన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం 8వ తారీఖున ఉదయం 9:30 గంటలు జరుగుతుంది. దయచేసి మీరందరూ వచ్చి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామీజీ గారి యొక్క దీవెనలు పొందుతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ ఆహ్వానితులే. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. నారాయణ హరి ఓం. నారాయణ హరి ఓం. శ్రీ మహాలక్ష్మి సమేత చెన్న వెంకన్న స్వామి వారి పీఠంలో ఈ నెల 8వ తారీఖున ఉదయం 9 గంటలకు జరగబో బ్రహ్మోత్సవానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అందరూ తప్పనిసరిగా వచ్చి వారి యొక్క దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ హరి ఓం. నారాయణ హరి హరి ఓం. గాడాల్లో వేయించేసి ఉన్న శ్రీమాన్ చెన్న వెంకటేశ్వర స్వామి పీఠంలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ నెల 8వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంతో పాటు అమ్మవారికి 118 గ్రాములతో తయారు చేసిన 120 గ్రాములతో తయారు చేసిన నూతన సువర్ణ సూత్రధారణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వేయించేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని అలాగే అమ్మవారి యొక్క నూతన మంగళసూత్రాలను కూడా దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు పొంది గురువు గారి యొక్క ఆశీస్సులు కూడా పొందవలసిందిగా ఈ విధంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజున కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా వేయించేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వినయించుకుంటాం.